దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ 5వ అధ్యాయములో సంఘానికి తెలియజేస్తుంటున్నాడు పౌలు భక్తుడు. ఈ గలతీ సంఘంలో విశ్వాసులైన వారికి ఆధ్యాత్మిక విషయాన్ని తెలియజేస్తూ ఆత్మ సంబంధమైనది ఎంత గొప్పదో వివరణ ఇస్తూ ఉన్నాడు. నిజమే, క్రైస్తవులమైన మన జీవితాల్లో శరీర సంబంధ విషయాల కన్నా ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల మీద మనసు ఉండాలి. శరీరము విషయాల్లో మీద, శరీర సంబంధమైన కార్యాల మీద మనసు మనం ఉంచకూడదు. ఎందుకనంటే మనమందరము ఆత్మ సంబంధులము. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మ గనుక వాక్యం మనం ఎన్నో వచనాలు చదువుతున్నాం. దేవుడు ఆత్మే ఉన్నాడు, మరి మనము కూడా ఆత్మ సంబంధులమై ఉన్నాం. ఆత్మ సంబంధులుగానే జీవించాలని పౌలు సంఘానికి తెలియజేస్తూ వస్తున్నాడు. ఈ గలతీ సంఘములున్న విశ్వాసుల గురించి మాట్లాడుతూ పౌలు మరి ఆత్మ సంబంధమైన విధానము ఏమిటో తెలియజేస్తున్నాడు. మరి అటువంటి ఆత్మ సంబంధమైన విధానం ప్రతి క్రైస్తవ బిడ్డ కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈరోజు అట్టి ఆత్మ సంబంధమైనవి ఏమిటో మనం నేర్చుకుందాం. దాన్ని అన్నాడు ఆత్మ ఫలములు అని కూడా సంబోధన చేస్తూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నప్పుడు ఆత్మఫలం ఏమనగా అంటూ ప్రస్తావన చేస్తూ వచ్చాడు. నిజమే, ప్రతి క్రైస్తవ బిడ్డ ఆత్మఫలములు కలిగి ఉండాలి. ఒకవేళ ఆత్మఫలములు అంటే నీకు అర్థం కాకపోతే వాక్యం కింద స్పష్టంగా వ్రాయబడింది. ఒకవేళ ఆత్మఫలము ఏమిటో నీకు తెలుసుండి నువ్వు చెయ్యకపోతే నువ్వు దోషివి. జాగ్రత్త. నీకు తెలుసుండి నువ్వు చెయ్యకపోవడమే నీకు దోషం. ఒకవేళ నాకు తెలియదండి అనుకుంటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. నాకు అన్ని తెలుసండి అనుకుంటే అనుసరించకపోవడం దోషం, నీ మూర్ఖత్వం. ఎప్పుడైనా అనుకున్నావా? నాకు అన్ని తెలుసు అనుకున్న లక్షణమే తప్ప వాక్యానుసారముగా నేను ఉంటున్నాను అనే ఆలోచన ఎప్పుడైనా నువ్వు కలిగి ఉన్నావా? ఏమో. సరే, వాక్యం ఈ రీతిగా బోధిస్తుంది. దేవుని భక్తులమైన మనం ఆధ్యాత్మిక సంబంధాల మీద ముడిపడి ఉండాలి. అంటే ఆత్మ ఫలములు మనం కలిగి ఉండాలని వాక్యం బోధిస్తుంది. నీవు నేను దేవుని తోటలో ఫలించడి మొక్కలము. దేవుని తోటలో నీవు నేను ఫలించడి వారము గనుక ఫలించే మొక్క ఫలములు కాయాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని నమ్మావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని తోటలో నాటబడినవ చెట్టువి. నువ్వు మర్చిపోకు సుమా. దేవుని తోటలో నాటబడిన నువ్వు చెట్టువి అయితే మరి చెట్టుకు ఫలాలుంటాయి కదా. ప్రతి చెట్టుకి ఫలం ఉంటుంది. తాడి చెట్టుకుంది, కొబ్బరి చెట్టుకుంది, యాప చెట్టుకుంది, మామిడి చెట్టుకుంది, బొప్పాయి చెట్టుకుంది. ప్రతి చెట్టు అన్నాక ఏదో కాయవలసిందే కదా. మరి నువ్వు ఏ చెట్టు తెలుసా? ఆత్మ సంబంధమైన చెట్టువి.
మరి నీలో ఫలములు కూడా ఉండాలని వాక్యం బోధిస్తుంది. పౌలు సంఘానికి చెప్పిన మాటల్లో కొన్ని మాటలు చెప్పాడు. ఎటువంటి ఫలములు ఫలించాలో ప్రస్తావన చేస్తూ వచ్చాడు. ఏంటి ఆ ఫలములంటే? ప్రేమ. ప్రేమ ప్రేమ అంటే లోక సంబంధమైన ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకునే ప్రేమ కాదు. ఇది దేవుని ప్రేమ. ఇది దేవుని ప్రేమ. ఇందులో స్వార్థం లేదు, ఇందులో మోసం లేదు, ఇందులో కామం లేదు, ఇందులో దుర్మార్గం లేదు, ఇందులో దుష్టత్వం లేదు. దేవుని ప్రేమ అమోఘమైన ప్రేమ. మరి ఆ ప్రేమ అనే ఫలమును ఫలించాలి. రెండవది అంటున్నాడు సంతోషము. నీకు డబ్బు ఉంటే సంతోషంగా ఉంటున్నావు, డబ్బు లేకపోతే సంతోషంగా లేవు. నువ్వు ఏదైనా అనుకున్న కార్యం జరిగితే సంతోషం వస్తుంది, లేకపోతే నీకు సంతోషం పోతుంది. అది నిజమైన సంతోషం కాదు. నువ్వు క్రీస్తు యేసునందు ఉంటే అదే నీ జీవితం నిజమైన సంతోషం. కనుక సంతోషం అనే ఫలం మనం ఫలించాలి. ఇక మూడవది సమాధానం. ఉందా నీకు? అటు సమాధానం కలిగి ఉంటున్నావా మనుషులతో? నువ్వు ఎక్కడున్నా సరే మనుషులతో సమాధానముగా ఉంటున్నావా? అయితే సమాధానం అనే ఫలమును కూడా ఫలించడానికి ప్రయత్నం చేయి. తర్వాత దీర్ఘశాంతము. దీర్ఘశాంతం చాలా గొప్పది. చాలామంది కొన్ని విషయాలకి శాంతంగా ఉంటారు, కానీ కొన్ని విషయాలకు మాత్రం శాంతంగా ఉండరు. భయంకరంగా రెచ్చిపోతారు, మాట్లాడతారు, తిరగబడతారు, కొట్లాటకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఏం లేదంటే శాంతం లేదు. మరి ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు ఎంత శాంతంగా ఉంటున్నావో నాకు తెలియదు, కానీ అటువంటి శాంతం నువ్వు కలిగి ఉండాలి. అది ఒక ఫలము. తర్వాత అంటాడు దయాళత్వము. దయ చూపించే లక్షణం. మరి శాంతంతో పాటు దయను చూపించగల మనసు మనం కలిగి ఉండాలి. తర్వాత అంటాడు మంచితనము. నీ గురించి సాక్ష్యం చెప్పాలి. వారెంత మంచోళ్ళండి అంటున్నారా? వాళ్ళంత పనికిమాలండి, చిచ్చి వాళ్ళంత దరిద్రులండి, చిచ్చి వాళ్ళంత మోసగాళ్ళు ఎవరు లేరండి. ఒకవేళ అలాగంటే ఏంటి ప్రయోజనం? వారిని గురించి ఒక సాక్ష్యం చెప్పాలి, మంచివారండి వాళ్ళు అని. తర్వాత విశ్వాసము. నీ పేరే విశ్వాసి, మరి నీలో విశ్వాసము కూడా ఉండాలి. సాత్వికము. నిజంగా సాత్వికం చాలా గొప్పది అంటారు చాలామంది. ఓర్పు సముద్రము కంటే పెద్దది అంటారు. అలాగే నేను అంటున్నాను, సాత్వికము కూడా అంత గొప్పది. నీవు అటువంటి సాత్వికం కలిగి ఉండగలిగితే దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. సాత్వికం చాలా గొప్పది. దాన్ని వర్ణించలేం, దానికి వెలకట్టలేం. అటువంటి గొప్ప కార్యమే సాత్వికం. ఈరోజు నువ్వు ఎంతవరకు సాత్వికంగా ఉన్నావో నాకు తెలియదు. నీ కుటుంబంలో కానీ, నీ బిడ్డలు కానీ, నువ్వు చేసే పనుల్లో కానీ, అధికారుల దగ్గర కానీ, ఎక్కడైనా ఏ స్థితిలో అయినా సరే నువ్వు ఎంత శాంతంగా ఉంటున్నావో, సాత్వికంగా ఉంటున్నావో నాకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది సాత్వికము. తర్వాత ఆశ నిగ్రహము. నిజమే దేవుని పిల్లారా, మనం ఆశల్లో నిగ్రహం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఆత్మఫలములు. ఇవి ఆత్మఫలములు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఇటువంటి ఆశీర్వాద ఫలములు నువ్వు పొందాలని, అటువంటి ఆశీర్వాద మేలులు నువ్వు పొందాలని, అటువంటి ఆశీర్వాదము కలిగిన ఆత్మ ఫలములు నీ బ్రతుకుల్లో నిలిచి ఉండాలని ప్రభు పేరిట మనము చేస్తూ ఉంటున్నాను. దేవుని కృప మీకును, వినుచున్న నీ కుటుంబానికి నీకును
ప్రభు రాకడ వరకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.